అందరికీ వందనాలు. ఈరోజు సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి, అటు వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉన్నా. ఆయనే రెవరెండ్ డాక్టర్ పినవాటి భాగ్యానంద్ గారు, వారి తండ్రి రెవరెండ్ డాక్టర్ పినవాటి జయచంద్రరావు గారు. వారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారిని గురించి సమావేశం గురించి, దాంట్లో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాల గురించి వారిని అడిగి వారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. వందనాలండి. భాగ్యానంద్ గారు, మీ కుటుంబానికి సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వివరించగలరా? నా పేరు రెవరెండ్ డాక్టర్ పి భాగ్యానంద్, సన్ ఆఫ్ రెవరెండ్ డాక్టర్ లేట్ పినపాటి జయచంద్రరావు గారు. ఎస్టీబీసీ సమావేశం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ 1963వ సంవత్సరంలో రిజిస్టర్ కాబడినటువంటి సంస్థ. ఈ సంస్థలో జయచంద్రరావు గారు సుదీర్ఘమైనటువంటి పరిచర్యను వారు కొనసాగించడం జరిగింది. ఎడ్యుకేషన్ సెక్రటరీగా కొన్ని సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థల్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కరస్పాండెంట్గా కూడా వారు సుదీర్ఘకాలం పనిచేశారు. సమావేశం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్కి చైర్మన్గా కూడా వారి యొక్క పరిచర్యను వారు కొనసాగించారు. ఆ రీతిగా మాకు సంస్థతోటి సుదీర్ఘమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. 1963 నుండి మా కుటుంబానికి ఎస్టీబీసీతో అనుబంధం ఉంది అంటున్నారు కదా. పిఏబిసి గురించి కూడా మీకు ఏమన్నా తెలుసా? ఈ రెండు సంస్థలు కూడా తల్లి తండ్రి పిల్లలు ఎట్లాగో ఈ రెండు సంస్థలు ఆ విధంగా ఒకదాన్ని ఒకటి సహకరించుకుంటూ పనిచేసేటువంటి సంస్థలుగా ఇవి కొనసాగుతున్నవి. ఇప్పుడు మీరు ఎస్టీబీసీ గురించి తెలుసు అంటున్నారు, పిఏబిసి గురించి తెలుసు అంటున్నారు. మరి ఇటీవల కాలంలో CS 124 అన్నటువంటిది ఒకటి అందరూ హల్చల్ చేస్తున్నారు లేదా వింటున్నాము. దాని గురించి చెప్పగలరా? CS 124 ఇది ప్రారంభం అని మీరు అనుకుంటున్నారా? అందరూ అంటున్నారు కాబట్టి. అందరూ అనుకునే దానికంటే ముందు 1985వ సంవత్సరం 85వ సంవత్సరంలోనే దీనికి బీజాలు పడినాయి. 1985వ సంవత్సరంలో 397, 398 అనేటువంటి ఒక పిటిషన్ను కూడా వేయటం జరిగింది. ఒకరు ముందుకు వెళ్ళి పూర్వంలాగానే తిరిగి సంస్థ యొక్క ఆస్తుల్ని అక్రమంగా అమ్మేటువంటి ప్రక్రియను మరలా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు జరిగినటువంటి కాంప్రమైజ్ అనేటువంటి ఆ ప్రక్రియ డ్యామేజ్ అయిపోయింది. 1988వ సంవత్సరంలో 105 అనేటువంటి కంటెంప్ట్ పిటిషన్ని వేయడం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా పున్నయ్య అనేటువంటి రిటైర్డ్ జడ్జి గారిని మనకు ఆర్బిట్రేటర్గా పంపించడం జరిగింది. వారు వచ్చి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నవో ఆ ప్రాంతాలను వారు విజిట్ చేయటము, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూలంకషంగా పరిశీలించి 250 పేజీల ఒక ఫైల్ని రెడీ చేసి కోర్టుకి వారు అందించడం జరిగింది. ఈ విషయాన్ని CS 124 జడ్జిమెంట్ కాపీ పేజీ నంబర్ 23 పేరా నంబర్ 15లో జస్టిస్ పున్నయ్య గారికి సంబంధించినటువంటి ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయాలను చాలా విస్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ముందుది వెనకది ముందు, ఎప్పుడుదప్పుడే అన్నట్టు చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీని భవిష్యత్తుకి అందించాలి అని అంటే ఫ్రమ్ ది బిగినింగ్ చెప్పుకుంటూ రావాలి కదా. ఆ క్రమంలో ఈ 124 అనేటువంటి పిటిషన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. 5 రీజన్స్ నుంచి 5 వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని రెవరెండ్ డాక్టర్ సిపి జయచంద్రరావు గారు, లేట్ ఆ తండ్రి గారు, వారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు శ్రమలకు ఓర్చుకొని కష్టపడి ఈ 5 ద్వారా CS 124 అనేటువంటి పిటిషన్ని మెడ్రాస్ హైకోర్టులో సూట్ ఫైల్ చేయటం జరిగింది. ఒక మాట సార్, మీ తండ్రి గారే ఈ పిటిషన్ లేపించారా? కేవలం జయచంద్రరావు గారు మాత్రమే ఏర్పాటు చేసేటువంటి విషయంలో తీవ్రంగా కృషి చేశారు అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. క్రైస్తవ సమాజం మొత్తానికి తెలిసినటువంటి విషయమే. కొంతమంది నాయకులు వారి యొక్క స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసం ఆ పేరుని ముందుకు తీసుకురావటం జరగకపోవచ్చేమో, కానీ ఇదే వాస్తవం.
ఇటీవల కాలంలో ఒక పాంప్లెట్ విడుదల చేశారు. పాంప్లెట్ పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేశారని ఈ మధ్య నా దగ్గర కూడా ఒకటి వచ్చింది. మీ దగ్గర ఉంది సార్? చూడండి. ఇదే నాకు కూడా అందిన పాంప్లెట్. దీనిలో వాళ్ళు రామాయపట్నం రిజిస్టర్ అయిన ఏబిఎఫ్ఎంఎస్ టీబీసీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రామాయపట్నం గ్రామ పంచాయతీల్లో సొసైటీలు రిజిస్ట్రేషన్ చేయటం అనేది నాకు తెలిసి అక్కడ జరగదు. డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మాత్రమే డిస్టిక్ రిజిస్ట్రార్ సొసైటీ రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది అక్కడ. మరి వీళ్ళ అవగాహన ఏ పాటిదో దీన్ని బట్టి మనకి అర్థం అవుతుందండి. ఈ ప్రశ్న అంత వ్యర్థమైన ప్రశ్న కూడా మనకు అర్థం అవుతుంది. దీన్ని మెన్షన్ చేయటం వాళ్ళు అవగాహన లేక చేస్తున్నారా, లేకపోతే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ ప్రశ్నలు తీసుకొచ్చేసి మీరు నన్ను అడగటము, దానికి నేను మీకు సమాధానం చెప్పటము, ఇది అంత జోక్గా అనిపిస్తా ఉందండి. ఇది వారి అవగాహనకి నిదర్శనం. వారికి అవగాహన లేదంటారా? ఖచ్చితంగా చెప్పగలను. మీ మాటల్లో కొంతమంది వ్యక్తులు విషయాలను వక్రీకరిస్తున్నారు అన్నారు. ఏంటి, ఎవరు వక్రీకరిస్తున్నారు, ఏంటి ఆ విషయాలు? మనం అనుకున్నది సాధించాం. మనం అనుకున్నట్టు అమాల్గమేషన్ పర్మిషన్, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మన ప్రాపర్టీస్ అన్నింటినీ పిఏబిసికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక ఆ తర్వాత ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి అని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా అనుకొని తర్వాత కోర్టు మెట్లు ఎక్కలేదు, కోర్టుకు వెళ్ళలేదు. ఈ 5 రీజన్స్ యొక్క ట్రస్ట్ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఈ ఎలక్ట్ అయిన 5 మరలా తిరిగి వాళ్ళలో ఒకళ్ళు చైర్మన్ గాను, ఒకళ్ళేమో సెక్రటరీ గాను, ఒకళ్ళేమో ట్రెజరర్ గాను వాళ్ళు ఎన్నుకుంటారు. 5 రీజన్స్ నుంచి 5 మెంబర్స్ని తీసుకొని వారు ప్రెసిడెంట్, సెక్రటరీ అంటూ కమిటీని ఫామ్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేయటం జరిగింది. అయితే CS 124 జడ్జిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 25 పారా 16లో 1 కంపోజిషన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అనేటువంటి కాలం AB మీరు పరిశీలనగా చూస్తే దాంట్లో ఏ విధంగా ఈ కమిటీని తీసుకోవాలి, 5 రీజన్స్ 5 మెంబర్లు, ఈ 5 మెంబర్లు 4 నామినేటెడ్ బాడీస్ని క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఒకటి ఎడ్యుకేషను, ఒకటి జ్యుడిషియల్, ఒకటి అకౌంట్స్, ఒకటేమో ఉమెన్ కన్వెన్స్ TBWC నుంచి. ఈ 4 నామినేట్ కాబడినటువంటి వ్యక్తులు, ఈ 4 + 5 9 మంది కలిసి కూర్చొని ప్రెసిడెంట్, సెక్రటరీ ఇట్లా బాడీని ఫ్రేమ్ చేసుకోవటం అనేటువంటిది జడ్జి గారు మనకి ఇచ్చిన జడ్జిమెంట్లో ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఉన్నది. రామాయపట్నం ఆస్తులు అమ్మటంలో మీ పాత్ర ఉంది అంటున్నారు. ఇంకేమన్నా ఉందా మిగిలి? మొత్తం అయిపోయిందా? సార్, ఇప్పుడు ఏదైనా నా ద్వారా అక్రమంగా ఎక్కడైనా జరిగింది అన్నప్పుడు డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ప్రజలకు మీడియా సమక్షంగా దాన్ని చూపిస్తూ నన్ను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందా లేదా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు కావచ్చు, మీ తరపు వారు కావచ్చు. లేదు సార్, మేము కానీ మా తరపు వారు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వాటిని మేము ప్రోత్సహించలేదు. అటువంటి వాటికి మేము వ్యతిరేకం. ఊరక మాటలు అనేసి మీరు వెళ్ళిపోతే మేము దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ సార్ మేము 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఈ ఆస్తులను అక్రమంగా అమ్మినటువంటి విషయాల మీద పోరాటం చేయటానికి కేసులకు ఫీజుల రూపంలో మేము పే చేయటం జరిగింది. మీకు కావాలంటే ఈ ఫైనాన్షియల్ పేమెంట్స్ ఏ విధంగా జరిగినాయి దానికి ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాం. ట్రస్టీని ఏర్పాటు చేయమని అడిగారు కదా, ఈ ట్రస్టీలో మీరు ఏర్పాటు చేస్తారా? ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ట్రస్టీని ఏర్పాటు చేయాలని అంటే అర్హత ఉన్న వాళ్ళు కావాలి సార్. మొట్టమొదటిగా CS 124 తీర్పు వచ్చిన తర్వాత ఈ సంస్థ మాది అంటూ చెప్పుకునే వాళ్ళు కాకుండా 124 రాకముందు నుంచి కూడా నిజంగా సంస్థ బాగోగులు చూస్తున్న వారు మాత్రమే ఇటువంటి సంస్థల్లో పనిచేయడానికి అర్హులుగా పరిగణించబడతారు. సంఘ కాపురుల క్షేమాన్ని కోరుతూ వారి కోసం పనిచేస్తూ నిబద్ధతతో ఉన్న వారిని మాత్రమే దీనిలోకి మనం ఆహ్వానించాలి. ఈ CS 124 అంటున్నారు, దీంట్లో 30 ఫీల్డ్ అంటున్నారు కదా, 30 ఫీల్డ్ గెలిచినట్ట, ఒక వ్యక్తి గెలిచినట్ల? 30 ఫీల్డ్స్ 5 రీజన్స్గా విస్తరించి ఉన్నాయి. ఈ 5 రీజన్స్లో కూడా
మనకు సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వ్యవస్థ మొత్తం 5 రీజన్స్గా ఇది ఎస్టాబ్లిష్ అయి ఉంటూ జరిగింది. ఇది మొత్తం ఒక వ్యక్తి 5 రీజన్స్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి 5 రీజన్స్ నుంచి 5 వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా మెడ్రాస్ హైకోర్టులో CS 124 పిటిషన్ని సూట్ ఫైల్ చేయడం జరిగింది. దీనిలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రభావము ఆ వ్యక్తికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆయన మా నాన్నగారు అని చెప్పేసి జయచంద్రరావు గారు చేశాడు కాబట్టి ఆయనకి ఇది చెందాలి అని మేము క్లెయిమ్ చేయట్లేదు. ఫీల్డ్స్ ద్వారా సంస్థ గెలిచినట్టు, బ్యాప్టిస్ట్ సమాజము గెలిచినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. CS 124 PABC అనే ట్రస్ట్ ఏర్పాటు చేయమంటున్నారు కదా, ఈ ట్రస్ట్ ఎవరు చేస్తే బాగుంటుంది? మీరు చేస్తారా లేదా ఎవరైతే బాగుంటుంది? సంస్థ యొక్క ఆస్తులు కాపాడగలిగిన వాళ్ళు అయి ఉండాలి, కాపాడిన వాళ్ళు అయి ఉండాలి. అదేవిధంగా వీరు సంస్థ కోసం వారి యొక్క పూర్తి సమయాన్ని కేటాయించగలిగిన వారై ఉండాలి. అంటే ఉదాహరణకి 2020, 21, 22 కాలంలో మనం భయంకరమైనటువంటి కరోనా విపత్తును ఎదుర్కొన్నాం. ఆ సమయంలో సంఘాలను, సంఘ కాపర్లను ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కాపాడగలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఆ ప్రక్రియను మేము సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అయితే సంస్థకు ఉపయోగకారిగా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్న బిడ్డల యొక్క మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీని నడపగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అదేవిధంగా స్త్రీల సమాజాన్ని సమర్థవంతంగా నడపగలిగినటువంటి వ్యక్తులు అయి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సంస్థ పట్ల ప్రణాళికాబద్ధమైనటువంటి నియమ నిబంధనలు కలిగి సంస్థ కోసం పనిచేసేటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఇటీవల JMBలో చర్చిలో జరిగినటువంటి ఒక వీడియోలో Chandavar Bhaskar, I am the main petitioner of CS 124/1994. Okay, right. నేను కూడా ఆ వీడియో చూశాను. తను క్లెయిమ్ చేస్తున్నాడు మెయిన్ పిటిషనర్ అని. ఇదిగోండి నా దగ్గర జడ్జిమెంట్ కాపీ ఉంది. పిటిషనర్స్ లిస్టు నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్న భాస్కరరావు గారు అనేటువంటి గంగావతి భాస్కరరావు గారి పేరు ఈ పిటిషనర్స్ లిస్టులో ఉందా? మీరు జూమ్ చేసి వీలైతే ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేయండి. లేదు కదా. కానీ వారు అబద్ధపు స్టేట్మెంట్ని క్రైస్తవ సమాజానికి ఇవ్వటానికి సాక్షాత్తు మీడియా, పోలీసు వారి సమక్షంలో అక్కడ JMB చర్చి కాంగ్రిగేషన్ మధ్యలో నిస్సిగ్గుగా ఒక అవాస్తవాన్ని వాస్తవంగా ప్రజల ముందుకు తీసుకురావటానికి బరి తెగించినటువంటి ప్రయత్నం అని నేను దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేయటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను మీకు స్పష్టంగా చెప్తున్నా. ఇది పక్క అవాస్తవిక విషయాన్ని క్రైస్తవ సమాజం మీద రుద్దటానికి జరుగుతున్న బలవంతపు ప్రయత్నంగా నేను దీన్ని మీకు చెప్తున్నాను. ఇటువంటి విషయాలను మీరు గమనించి తగిన విధంగా జాగ్రత్తగా స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. గంగారు భాస్కర్, అతను ఉప్పుగుండూరు, మా సంఘ సభ్యుడు కాదు. ఈజ్ నాట్ మా చర్చిలో బ్యాప్టిజం తీసుకున్నవాడు కాదు. మాకు సభ్యత్వం లేదు. అతను వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్పేది ఏంటి? PABC గురించి, CS 124 గురించి చాలా సమాజానికి తెలియని విషయాలు మీరు చాలా తెలియపరిచారు. అంత మాత్రమే కాదు, ఎవరు పిటిషన్ వేశారు, ఎవరు వేయించారు అన్నటువంటి విషయాన్ని కూడా మాకు తెలియపరిచారు. అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి మంచి వ్యక్తులు మీకు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగో ప్రార్థనలు కూడా చేద్దాం. అటువంటి ట్రస్టీ ఏర్పాటు తర్వాత క్రైస్తవ సమాజానికి మీ ద్వారా అనేకమైన మేలులు జరుగుతాయని ఆశిస్తూ క్రైస్తవ సమాజం తరపున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.